వరంగల్లో నకిలీ 2000 రూపాయల నోటు కలకలం సృష్టించింది. బంకులో పెట్రోల్ పోయించుకున్న వ్యక్తి చెల్లించిన 2000 రూపాయల నోటు జిరాక్స్ గా గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున ఒక వ్యక్తి 9:30కు వచ్చి 2000 రూపాయలు నోట్ ఇచ్చి 500 రూపాయలు పెట్రోల్ పోయమన్నాడు. పోసిన తర్వాత తొందరగా అన్న చేంజ్ నాకు ఇవ్వండి అని మమ్మల్ని తొందర పెడతాంతో మాకు డౌట్ వచ్చి మా దగ్గర ఉన్న వేరే 2000 రూపాయల నోటు తిని దాన్ని ట్రాలీ చేస్తే అది ఫేక్ నోట్ అని తెలిసింది. ఎమ్మటే ఆ అబ్బాయిని పట్టుకునే లోపు ఆ అబ్బాయి ఎక్కడిది నోట్ అంటే నాకు దొరికింది అని చెప్పిండు. ఆ అబ్బాయిని పట్టుకునే లోపు మా కాంచెలు పరారు అయిపోయిండు. అది ఎమ్మటే మేము ఇక్కడున్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పగానే సార్ వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి మమ్మల్ని అడిగి లిఖితపూర్వకంగా లెటర్ రాసి ఇచ్చాం సార్ వాళ్ళకి. అతన్ని అదుపులో తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఈ దొంగ నోట్లు రావడం చాలా బాధాకరం. వచ్చిన రాష్ట్రంలో దేశంలో వచ్చిన 2 రోజులకే ఫేక్ నోట్లు ఇట్లా చలామణి అవడం